బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.9గా నమోదైంది. తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సునామీ సంభవించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయాన్ని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపినట్లు టాక్ వినపడుతుంది. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.9గా నమోదైంది. తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సునామీ సంభవించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయాన్ని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపినట్లు టాక్ వినపడుతోంది. ఇండోనేషియాలోని భారీ భూకంపానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ భూకంపం దాటికి ఇండోనేషియాలో ఎంతవరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది? ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మొత్తానికి చూస్తే రిక్టర్ స్కేల్ పైన 6.9 తీవ్రత నమోదైనట్లుగా దీనికి సంబంధించి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పెద్ద మొత్తంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎందుకు ఈ దాంట్లో చూస్తే మాత్రము తువాల్ నగరానికి సంబంధించిన 177 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూకంప కేంద్రం సంబంధించి ఒక సునామీ సంభవించే అవకాశం ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇండోనేషియా సంబంధించిన ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇప్పటికే ఒక పసిఫిక్ సునామీ సెంటర్గా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇండోనేషియాలో కూడా తెలుస్తుంది. అయితే ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అంతేకాకుండా భారీ ఎత్తున ఆస్తి నష్టం మాత్రము సంభవించింది. ఇండోనేషియాలో ఈ యొక్క భూకంపం అతిపెద్ద భూకంపంగా దీనికి సంబంధించి కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ శిథిలాల కింద కూడా కొంతమంది ఉన్నట్లుగా, కొన్ని భవనాలు కూడా కూలిపోయినట్లుగా తెలిసింది. ఆ భవనాల కింద నుంచి కూడా కొంతమందిని బయటికి తీసిన సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఈ యొక్క అతిపెద్ద భూకంపంగా మనకు తెలుస్తుంది. ఇండోనేషియాలో రిక్టర్ స్కేల్ పైన 6.99 నమోదైన నేపథ్యంలోనే చూస్తే ఇదే మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో భూకంపం చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, ఇప్పటికీ అక్కడ భూకంపం వచ్చి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా అక్కడ సునామీ సంభవించే అవకాశం ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. సో అక్కడ ప్రభుత్వం ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటుంది? అయితే ఈ యొక్క భూకంపం సంబంధించి పెద్ద ఎత్తున మాత్రము ప్రాణ నష్టం జరిగింది. ఈ యొక్క ప్రాణ నష్టానికి ఇంకా అంచనా కూడా వేయలేని పరిస్థితి. ప్రజెంట్ మాత్రం సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే చాలా మందిని కూడా కొంతమంది కొన్న ఊపిరితో ఉన్న వారంతా కూడా హాస్పిటల్కి పంపించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క సునామీ సంబంధించిన హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇప్పటికే ఇండోనేషియా ప్రభుత్వము. ఎవరైనా సరే బయటికి రావద్దు, దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క సునామీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసింది. ఇంకా సహాయక చర్యలు మాత్రము కొనసాగించేందుకు కూడా పూర్తిగా అదనంగా బలగాలను కూడా రప్పించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రధానంగా చూస్తే ఇండోనేషియాలో అతిపెద్ద భూకంపంగా మాత్రం ఇదే దీనికి సంబంధించి కూడా మొదటిసారిగా తెలుస్తుంది. అయితే ఇప్పటికి మాత్రం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ప్రాణ నష్టం మాత్రం ఎంత పెద్ద మొత్తంలో జరిగిందనేది మాత్రము ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ మాత్రం ఆస్తి నష్టం మాత్రము ఇంకా అంచనా వేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే సహాయక చర్యలు అన్నీ కొనసాగిన దాని తర్వాత అసలు ఎంతమంది చనిపోయారు, దాని తర్వాత ఏం జరిగింది అనేది మాత్రము పూర్తి వివరాలు చెప్తామని చెప్పి కూడా ఇండోనేషియా ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.